రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధానిలో కుదిపేసిన రెడ్ ఫోర్ట్ బాబు పేలుడైతే కేసులో దర్యాప్తు అయితే కీలక దశకు చేరుకుంది. ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకైతే ఆశ్రయం, లాజిస్టిక్ సపోర్ట్ అందించిన ఆరోపణలపై కూడా హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన షాయబ్ నైతే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దాడికి ముందే ఉగ్రవాదిని తన ఇంట్లో దాచడం, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం వంటి కీలక సహాయం కూడా చేసినట్లయితే దర్యాప్తులో బయటపడింది. ఇదే కేసులో అయితే పేలుడు అయితే మృతి చెందిన వారు కూడా కార్ డ్రైవర్, ఇటు డాక్టర్ ఉమర్ ఉన్ నబీన్ అయితే ఫారెన్సిక్ పరీక్షల ద్వారానైతే అధికారులు గుర్తించారు. మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఇదే ఏడాది మార్చి నుంచి ఢిల్లీలో ఉంటున్న ఉమర్ ఈ ఉగ్ర చర్యల్లో ఎలా చేరాడు, ఎవరు సహకరించారు అనే అంశాలపై కూడా దర్యాప్తుకైతే మరింత వేగవంతం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎన్ఐఏ అయితే దీనిపై వెల్లడించిందని కూడా సమాచారం. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యంగా ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి అయితే సహాయం చేసిన షోయిబ్ అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు దాడికి ముందు రోజులైతే ఉగ్రవాదిని అయితే ఇంట్లో ఇది షోయిబ్ అయితే దాచినట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా ట్రాన్స్పోర్ట్, ఇటు లాజిస్టిక్ సపోర్ట్ కూడా అందించినట్లు కూడా ఎన్ఐఏ గుర్తించినట్టు తెలుస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, ఈ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బాంబు కేసులో పోలీసులు అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తును తీవ్రతరం చేసింది. దీంట్లో ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలు వెలుగు చూస్తాయి. అంటే ఎవరైతే సెల్ఫ్ బాంబర్ గా పేర్చుకుని చనిపోయాడో ఉగ్రవాది ఉమర్, అయితే కారు బాంబు తను పేర్చుకున్నాడో దానికి ముందు రోజు ఉగ్రవాదిని తన ఇంట్లో షోయబ్ తన ఇంట్లో దాచుకున్నాడు. తనకు కావాల్సిన ట్రాన్స్పోర్ట్ రాజకీయ తనే అమలు చేసినట్టు కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ గుర్తించింది. అయితే ప్రధానంగా ఈ ఇన్వెస్టిగేషన్ లో కీలకమైన అంశం ఏంటంటే ప్రధానంగా ఎవరైతే ఉమర్ ఉన్బీ ఎవరైతే చనిపోయాడో అతను తర్వాత అతని కుటుంబ సభ్యుల యొక్క డిఎన్ఏను పరిశీలించిన తర్వాత చనిపోయిన వ్యక్తి ఉమర్ ఉన్బీగానే గుర్తించడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఉగ్రవాద నెట్వర్క్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఎవరైతే షోయబ్ సహాయం చేశారో షోయబ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఓవరాల్ గా ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ నెట్వర్క్ లో, తర్వాత ఇంకా ఎక్కడైనా పేలులకైనా వీళ్ళు ప్లాన్ చేశారా, తర్వాత వీళ్ళకి బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఇదే కాకుండా మనం గమనించవచ్చు ప్రధానంగా ఏంటంటే ఎక్కడైనా సరే ఒక బాంబు పేలులు చేయాలనుకుంటే లోకల్ గా ఉన్న కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళను స్లీపర్ సెల్స్ అంటారు. సో ఆ స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయించి మళ్ళీ అక్కడ లోపల ఉన్న పరిస్థితులకు గమనించి వాళ్ళ సహాయంతో బాంబు పేలులకి తెగబడతారు ఉగ్రవాదులు. ఇది నెట్వర్క్ మామూలు జరిగే వ్యవహారం. సో దీంట్లో ఈ స్లీపర్ సెల్స్ ఎవరున్నారు, ఎవరు డైరెక్టర్ ఉన్నారు, ఫైనాన్స్ ఎవరు చేస్తారు అన్నింటి మీద కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉంది. ఓవరాల్ చూస్తే దీంట్లో ఇంకా చాలా మంది ఇంకా నెట్వర్క్ అంటే వీళ్ళు ఈ ఉగ్రవాదులు ఎవరుతున్నారో దీనికి సంబంధించి కొన్ని లేయర్ లాగా టాప్ లెవెల్, లోయర్ లెవెల్, మిడిల్ లెవెల్ లాగా ఆ 3 లెవెల్స్ లో వాళ్ళు ఉగ్రవాద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మాత్రం టాప్ లెవెల్ ఉగ్రవాదులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. మరి మిగతా లెవెల్ ఎవరు ఉన్నారు, ఎవరు సపోర్ట్ చేస్తారు, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకి సంబంధించిన నెట్వర్క్ మీద కూడా ఓవరాల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తా ఉంది. హిమవర్ష. రైట్ ఇన్నారెడ్డి.